తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, స్వరాష్ట్రంలో తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయని భావించినా 10 ఏళ్లలో జరగలేదన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. నియామకాలకు సంబంధించిన నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుస్తున్నామని చెప్పారు. తెలంగాణ తల్లిని అధికారికంగా ఆవిష్కరించుకున్నామని, జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చుకున్నామన్నారు సీఎం. వేదికపై జరిగే కార్యక్రమాన్ని శుభారంభం చేస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ గోడల ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందశ్రీ గారిని సంప్రదించి వారి ఆలోచనల మేరకు గాయకులతో మాట్లాడి ఈనాడు అధికారికంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చుకోవడమే కాదు, రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో ఆ గాయకుడు, ఆ రచయిత అందశ్రీని సన్మానించుకోవడం జీవిత కాలం గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకం.